నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాకమాన్ రాజశేఖర్ గారు, ఏపీలో రాజకీయాలు చూస్తున్నాం. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు. జనసేనలో దాదాపు చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం మొత్తం పార్టీకి రాజీనామా చేసిన వాతావరణం ఒకవైపు కనిపిస్తుంది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈ రాజీనామాలు ఎవరైతే చేశారంటున్నారో చేస్తున్నారంటున్నారో అవి అధికారికంగా రానివ్వండి. అయితే సహజంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీలైనా కొందరు చేరటం, మరికొందరు రాజీనామాలు చేయటం ఇలాంటి సహజంగా జరిగేటువంటి పరిణామాలే. ఎందుకంటే పర్టికులర్గా ప్రజల్లో ఎవరికైతే మద్దతు ఉందో, ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 24 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అలాంటి సమయంలో ప్రజల్లో ఆదరణ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా మరి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా పోటీ నుంచి తప్పుకున్నటువంటి వాళ్ళు నిజాయితీగా పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పార్టీ మరొక పొజిషన్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా పెడతారు కూడా. పార్టీ కష్టపడ్డే వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన గతంలో చూసాం. మనం 14 ఎన్నికల తర్వాత 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడి కూడా అందులో 4 మంత్రులు అయ్యి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత 19 ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు గల్లంతైనటువంటి పరిస్థితి అందరూ చూశారు. అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్తా ఉంటారు. అది ముమ్మాటికి నిజం అనేటువంటిది గత 23 మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నా. ఈ లోపల అనేక మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని కొంత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇష్టారాజ్యంగా మరి పేపర్లు వేయటంగా టీవీ ఛానల్లో కానీ చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి ఆ ఎమ్మెల్యేలు ఈరోజు పేపర్లో కూడా చూస్తే అనేక మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఎక్కడికి పోవటం లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పోటీ చేయమన్నా చెయ్యొద్దన్నా మేము పార్టీ వదిలిపెట్టము, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టము అని స్పష్టంగా అనేక మంది కూడా చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే ఏదో ఒక విధంగా మరి పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలి అనేది ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ రోజు కొన్ని పత్రికలు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితులు ఏముండవు. ఎందుకంటే కాకమాన్ రాజశేఖర్ గారు నిన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంబంధించి ఆయన ప్రకటించకపోయినా ఆయన వర్గం మొత్తం మేము రాజీనామా చేస్తున్నాము అంటూ వాళ్ళు కూడా బహిరంగంగానే ప్రకటించారు. ఇందులో దాయడానికి ఏముంటుందన్నది మొదటిది. రెండోది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి సోదరి ఆమెను ఈరోజు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నుంచి పిలిపొచ్చింది. ఏపీకి ఆమెను అధ్యక్షురాలు చేయబోతున్నానన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు మళ్ళీ షర్మిలకు దగ్గర అవుతున్నారు. వైఎస్ఆర్ తనయగా ఆమె దగ్గరే రేపొద్దున కాంగ్రెస్ నుంచి తిరిగి బరిలో దిగబోతున్నారన్న ఒక చర్చ ఇప్పుడు కొంత జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో చచ్చిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రాన్ని కాకమాన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ప్రస్తుతం
రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, వర్మ గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు చూశారు. ఇంకా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావలా మారుతోంది. ఇప్పుడు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్తే మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖచ్చితంగా ఆమె పక్కన చేరటం ఖాయమన్న వాతావరణం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం, మాకు నష్టం కాదంటున్నారు ఒకటి. రెండోది, చాలామంది నేతలు టికెట్లు మారుస్తున్న వైనంకు సంబంధించి, అంటే ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్గా ముద్రపడిన వ్యక్తి పక్క నియోజకవర్గం మారినంత మాత్రం గుడ్ క్యారెక్టర్ అయిపోతారని వర్మ గారు ప్రస్తావిస్తున్నారు. అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది కాబట్టి కొందరు నేతలు మాకు టచ్లో వస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటున్నారు. సతీష్ గారు, సార్, వైసీపీ మునిగిపోయే నావా కాదండి, తెలుగుదేశం పార్టీనే చచ్చిన పాము. సార్, ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు వాళ్ళని పూర్తిగా. జనసేన అయినా ఒకటే, తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే. ఎందుకంటే ఇద్దరు కలిసే చివరికి బీజేపీ అయినా ఒకటి, బీజేపీని ముగ్గురు కలిసి 14 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చినందువల్లే ప్రజలు తిరస్కరించారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఇన్ని మాటలు అవసరం లేదు వాళ్ళతోని. అంటే ఈ పార్టీలు, వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు కలిసినటువంటి ఈ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితికి ఈ పార్టీలు వచ్చినాయి. రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేయాల్సిన ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళని ప్రజలు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకే తిరస్కరించారు. అయితే నేను ఒక్కటి మాట అడుగుతున్నాను, ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా మేము ఈ గత ఈ 4.5 సంవత్సరాల దగ్గర ఈ 5 సంవత్సరాల్లో మేము ఏమైతే చేశామో మీకు అవి మంచి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలు మరి ఏదైతే పొందారో వాటిని బేరీజు వేసుకొని మేము మంచి చేస్తేనే మమ్మల్ని సమర్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నాం. మేము చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అదే ఈ పార్టీలు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నాయి కదా. ఈ 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మరి బేరీజు వేసుకొని మళ్ళీ మాకు అధికారంలోకి మాకు అవకాశం ఇవ్వండి అని అడగలరా? అసలు ఆ మాట అడుగుతున్నారా? ఆ మాట ఎప్పుడైనా వాడుతున్నారా వీళ్ళు? ముందు ఆ మాట వాడమనండి. ఆ మాట వాడలేరు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలించారు, అడ్డగోలుగా దోచుకున్నారు, అడ్డగోలుగా ప్రజల్ని హింస పెట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కాకమాన్ రాజశేఖర్ గారు, అందుకు 5 సంవత్సరాలు ఈ 5 ఏళ్లలో మీరేం చేశారో మీరు ప్రజలకు చెప్పుకుంటారు. ఈ 5 ఏళ్లలో మీరేం చేశారో మీరు ప్రజలకు చెప్పుకుంటారు. ఈ 5 ఏళ్లలో మీరు ఈ తరహా తప్పులు చేశారని విపక్షాలుగా జనసేన, టీడీపీ, మిగతా పార్టీలు చెప్పుకుంటాయి. ఇంకా 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజలు తేల్చుకుంటారు ఏంటనేది. కానీ ఇక్కడ జరుగుతున్న ఒక్కొక్క పరిణామాలు, మీ పార్టీకి సంబంధించి కొందరు నేతలు రాజీనామాలు చేస్తుండడం, అలాగే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో పార్టీ చేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అనటం, దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒక్క నిమిషం సార్, ఇప్పుడు పార్టీలు మారుతున్నారు అది ఇదని చెప్తున్నారు. నేను ముందుగానే చెప్పా, హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని. దానికి ఉదాహరణే గతంలో 14 తర్వాత 23 అవతల తెలుగుదేశం పార్టీలోకి పోతే ఏం జరిగిందో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఈ రోజు అందరు ప్రజలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుండా ప్రజలు తిరస్కరించబడ్డారు వాళ్ళు. సో అది గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఆ తర్వాత వచ్చేసి షర్మిల గారు మరి పార్టీకి, కాంగ్రెస్ పార్టీలు అవన్నీ ఇప్పుడు అంత త్వరగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిర్ణయాలు జరిగిన తర్వాత ఈ రోజు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ రోజు వైఎస్ షర్మిలకు పిలుపు వచ్చింది. ఆమె ఢిల్లీ వెళ్తున్నారు. ఒక కీలక పరిణామం ఇది రాజశేఖర్ గారు. కాదంటలేదు సార్, దాదాపు ఆమె కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైపోయింది అంటున్నారు. కొత్తగా పిలవలేదు కాంగ్రెస్ పార్టీ సార్, ఇప్పుడు కొత్తగా పిలవలేదు సార్. అవును, తెలంగాణ ఎన్నికలప్పుడు పిలిచారు, విలీనం అవుతారన్నారు, మళ్ళీ ఎందుకో అది ఆగింది. కాబట్టి అదే సార్, కాబట్టి కలిసినంత మాత్రాన ఇప్పుడు దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కలిసిన తర్వాత వారు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం. అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా, ఎంత మంది కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
ప్రజలు ఆదరిస్తున్నారనేటువంటి మాట వాస్తవం. రైట్. వర్మ గారు, తర్వాత మేము నాయకుల్ని ఎన్ని పార్టీలు లేదా వచ్చినా candidates ఎంతమంది కలిసినా మారుస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీ విజయాన్ని పార్టీ ఎవరు అంతర్గత అడ్డలేరు. వ్యవహారం అది. ఈ అక్కడి పార్టీ నుంచి మార్పులు సార్, ఒక్క అనేవి నిమిషం సార్. మా వ్యక్తి మా అంతర్గతం. ఈ ఒక్క పార్టీ నిమిషం మార్పులు సార్, అనేవి గతంలో కూడా పార్టీ మారిన నేతలందరూ ఓడిపోయారు అంటున్నారు రాజశేఖర్ గారు. అంతర్గత వ్యవహారం సార్. రైట్, సమీకరణలో వర్మ గారు మాట్లాడండి సార్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. వర్మ గారు మాట్లాడండి. సతీష్ గారు, రైట్, రైట్. సతీష్ గారు, రైట్, మాకు సమయం అయిపోయింది సార్. రాజశేఖర్ గారు, నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సార్. వీళ్ళు ఇన్ని మాట్లాడిన దానికి ఒకటి. ఓకే. వీళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్నారు. జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని అధికారంలో ఉన్నారు. బీజేపీ గాని 4 సంవత్సరాలు వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. 14 నుంచి 19 దాకా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మాకు ఓటేయండి అడగమనండి. ఒక్క మాట అడగమనండి. వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. చెప్పినట్టు మీరు చెప్పారు, వాళ్ళు చెప్తారు. రేపు పొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. నమ్మే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు. థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు.